మనం ప్రస్తుతానికి గుడిపల్లి మండలం గణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉంది, ఈయన కూడా సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఏ విధంగా మనకి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అందించిండో అతని ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీరు గత ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మీరు ఏ విధమైన ప్రజలకు సేవలు అందించారు సార్? సార్ ఇదివరకు ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు కానీ అప్పుడు అంత పనులు కాలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొన్ని పనులు మంచిగా అవుతున్నాయి. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ పెట్టింది 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల ఫస్ట్ మహాలక్ష్మి స్కీమ్ కింద బస్సులు ఫ్రీ పెట్టిండు. సెకండ్ తర్వాత గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ, కరెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు అందిస్తుండు. దానివల్ల ఆయన ఏం చేసినట్టే ఈ రైతు బంధు కాకుండా ఒక్కొక్కరు మా ఊళ్ళో ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు 195 మందికి ₹1,00,000 మాపోయినాయి. ఇప్పుడు గణపురాన 2 లక్షల లోపల వాళ్ళకు 1100 మందికి ఇప్పుడు మాపోయినాయి. ఒక రైతు బంధు అనేది ఒకటే, అదొక తప్ప కన్నీ అన్నీ చేసినారు. ఇంకా కొన్ని రోజులు టైం అయితే అది కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉంది. ఏదో మార్కెట్లో ఇదివరకు బోనస్ లేదు, ఏది లేదు. 5 కిలోలు 10 కిలోలు కట్ చేసేది. ఇప్పుడు ఓట్లు కూడా 24 గంటలు డబ్బులు పడుతున్నాయి. ప్రజలకు మటుకు ప్రతి ఒక్కటి మంచిగా చేస్తుంటారు రేవంత్ రెడ్డి గారు. సార్, ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది సార్. ఇక్కడున్న స్థానిక సర్పంచ్ పరిపాలన ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధంగా ఉంది, మీకు ఎలాంటి సేవలు అందించింది సార్? సార్ ఇక వచ్చినట్టే ఆ కేసీఆర్ ఇచ్చిండో కొన్ని రోడ్లు అయితే వేసారు అంతే, కానీ ఏ లేదు ఊరికి. ఉత్తర మన ఇది ఇచ్చారు, ఏది మన బీసీ కార్పొరేషన్ అని వాళ్ళు ఒక్కళ్ళకి ఇచ్చారంట, అది ఏమి మనకు తెలియదు. ఒక ఇల్లు వచ్చింది లేదు, ఏది లేదు. ఇల్లు రేపు గణపురానికి 35-40 ఇండ్లు రేపు వస్తున్నాయి. ఇందిరమ్మ కమిటీలో కూడా మేము ఉన్నాం. ఆ కమిటీలో కూడా రేపు వల్ల గణపురం అందరికి ఇండ్లు వస్తాయి. 5 విడతలు వస్తాయి. మా ఊరికి ఒక 100 ఇండ్లు మటుకు మా ఎమ్మెల్యే గారు బాలనాయక్ గారి చొరవతో మేము 100 ఇండ్లు తెచ్చే కెపాసిటీ మాకుంది, తెస్తాం. సార్, ఇది నూతనంగా ఏర్పడ్డ మండల హెడ్ క్వార్టర్ సార్. ఇది ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు, ఎందుకు ఎక్కడ జేపీఎం జరుగుతుంది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా అభివృద్ధి చేస్తారా మండలాన్ని? చేస్తాం సార్. ఇప్పుడు వచ్చి 9 ఏళ్ళే కదా సార్ వచ్చింది. వాళ్ళు ఏంటి టీఆర్ఎస్లు 10 సంవత్సరాలు చేసిర్రు, ఏం చేయలేదు. ఒక మనిషి అంటప్పుడు ఒక టైం ఉంటారు. మనిషికి ఒక మనిషి డెలివరీ అయిన 9 ఏళ్ళ టైం ఉంటుందో ఆయనకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాల టైం ఇచ్చారు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయండి, వచ్చి ఇప్పుడు చెయ్యి అంటే ఎవరు ఆయనకు డబ్బులు 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయాడు. ఆయన తెచ్చి ఆయన మేడం మీద పెట్టి ఆదేశిస్తాడు. ఎవరికైనా లెక్క ఉంటుంది. అది ఏంటంటే ఒడ్లు రైతుకు మంచిగా ఉంది, బోనస్ చేస్తుండు, అన్నీ చేస్తుండు. దాని గురించి బాధ లేదు. రేవంత్ రెడ్డి అన్నీ చేస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. 3 సార్లు 15 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటే రాసి పెట్టుకోరు. సార్, ఇక్కడ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఎలాంటి చైతన్యం వచ్చింది సార్? వచ్చింది సార్, పరిపాలన ఆయన వల్ల వచ్చింది, బాగానే వచ్చింది. మా కళ్ళ తెలంగాణ భారతదేశాన్ని 2 ఎంపీ స్థానాలు గెలిచింది. నల్గొండ డిస్టిక్, నల్గొండ మాది గెలిచింది, ప్లస్ భువనగిరి 2 గెలిచింది. నల్గొండ జిల్లా మొత్తాన గెలిచింది మాకు. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మీ ఎమ్మెల్యే బాలునాయక్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? గతంలో ఉన్న రవీంద్ర నాయక్ గారు ఎందుకు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? మా బాలనాయక్ సార్ ఏదైనా మాట అంటే మాట వింటాడు సార్. ఇంకా రవీంద్ర కుమార్ గురించి మనకు తెలియదు, ఆయన గురించి మనకు చెప్పవలసిన లేదు. కానీ అందుకనికి అంత ఓట్లతో గెలిచిండు. బాలనాయక్ సార్ ఒక మాట పోగానే కాజకర్రా అంటే మంచి ప్రతి ఒక్కరిని గుర్తుపడతాడు. ఆయన ఆ కెపాసిటీ ఉంది. పిలిచి పని చేసి మనం పోయి రాని కూర్చోమన్న మర్యాద గలడు. ఆయన గురించి ఇవ్వలేడు. మళ్ళీ బాలనాయక్ వచ్చేసారి కూడా మన ఆయనే గెలుస్తాడు. బాలనాయక్ వల్ల మాకు కొన్ని అన్ని పనులు అయితే అన్నీ చేస్తాడు. సార్, ఇక్కడ మైనారిటీలకి 14%, 12% రిజర్వేషన్ గత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కల్పించారు సార్. ఇప్పుడు కేసీఆర్ కూడా మీకు ఇస్తాను ఇవ్వలేడు. మీ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందంటారు? ఆయన చెప్పింది 99 చేయలేదు సార్. 99 ఆయన చెప్పింది. ఇప్పుడు ధర్నాలు చేస్తారు. వాళ్ళకు కొంచెం సిగ్గుండి వాళ్ళు ధర్నా చేసేదానికి. వాళ్ళకు సో టైం కాలేదు, ఏం కాలేదు, అప్పుడే వచ్చి ధర్నాలు చేస్తారు వాళ్ళు. మా టైం వాళ్ళు ధర్నా చేసేది ఎత్తేసారు. వాళ్ళు ధర్నా చేసేది మా రేవంత్ రెడ్డి గారు ధర్నా అన్నీ చేసుకోవచ్చు, మీకు ఏమైనా బాధ ఉంటే చేసుకోవచ్చు, అన్నీ పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏంటంటే సార్, ఏ మంత్రి పదవి కూడా ముఖ్యమంత్రి అయిండు. ఆయన స్వార్థపరుడు అయితే ఏ మంత్రి పదవి కేసీఆర్ ఇచ్చి అన్నిచ్చు. మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మంత్రి కాకుండా అవుతుండు. మా రేవంత్ రెడ్డి ఎట్టయిండు అట్లా రాహుల్ గాంధీ కూడా అవుతాడు ప్రధానమంత్రి. సార్, ఇక్కడున్న ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే బాలునాయక్ గారు మంత్రి పదవికి అరుడు సార్. ఆయనకు మాకు రావాలి. మాకు ఎప్పుడు వచ్చిందమ్మలో రవీంద్ర నాయక్ అని ఆయనకు వచ్చిందాడు సార్. మాకు మేము నోకట్లేదు. ఇప్పుడు మా బాలనాయక్ సార్కి వస్తుంది, రావాలి. ఆయన వస్తే మన పని కూడా మంచి చేస్తాడు. మా డెవలప్ అవుతుంది. మా గిరిజన ఎస్టీ రిజర్వేషన్ మాది కాబట్టి మాకు రావాలి సార్. ఇప్పుడు
డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే మీకు ఎంత మీ దాకా రైతులకు సాగునీరు అందుతుందా సార్? ఇప్పుడు మాకు మటుకు అంతుంది సార్. మాకు ఎస్ఎల్బీసీ కన్నా అది వచ్చింది. ఎస్ఎల్బీసీ కూడా పూర్తి అవుతుంది, 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు. అది కూడా అవుతుంది, అన్నీ అవుతాయి. ఇప్పుడు మాకు లిఫ్ట్ వల్ల వస్తున్నాయి నీళ్ళు. లిఫ్ట్ వల్ల వాడతాయి. మాకు అంత గణపురాన ఇప్పుడు మా ఊళ్ళో 3,400 ఎకరాలు తరి ఒడ్లు పడుతున్నాయి. మాకు చూసి ఐపీకి సెంటర్ ఇక్కడ అన్నీ మంచిగా నడుస్తున్నాయి. సార్ ఇక్కడ నక్కలగండి ప్రాజెక్టు కూడా మీకు దగ్గరలో ఉన్నట్టుంది. అది పూర్తి చేస్తే కూడా రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా? అది జరుగుతుంది సార్, అది జరుగుతుంది. అయితే అది కూడా అయింది. ఆ ₹1 పెట్టలేదు కేసీఆర్. దాడు వచ్చి కుర్చీ చేసుకుని కూర్చుండి అన్నీ చేస్తా అని చెప్పి ఒక్క పని చేసినది ఏం లేదు. మా రేవంత్ రెడ్డి గారు మననే మా వెంకటరెడ్డి గారు మా మంత్రి గారు అంతా వచ్చి చేసిపోయారు. అవి అయిపోద్ది మొత్తం క్వాంటిటీ ఉండ్రు అంతగా సార్ వల్ల మా ఎస్ఎల్బీసీ మొత్తం పూర్తయింది. సార్ ఇప్పుడు 6 గ్యారంటీలో ఒకటైన ఉచిత బస్సు కొంతమంది మహిళలు తిరస్కరిస్తున్నారు సార్. ఎందుకంటే ఇది ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది, పేదలకు ఉపయోగపడతలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? సార్ ఉచిత బస్సు సరే పోతుర్రు తిడుతుర్రు ఆయన్ని, అసంటోళ్ళు పోదు. అసలు రేషన్ కాడికి ఉచిత బస్సు తీసేసిన మంచి అనిపిస్తుంది. ఆయన సొమ్ము తింటురు, ఆయన ఓడుతురు, ఆయన చేనుని కాడికి పోయి ఆయన మంచోడు ఈయన మంచోడు అంటారు. అలా సగం రాజకీయం ఉంది. అతను మీడియా వాళ్ళ కాడికి పోతే ఏదో చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్పి మన హైదరాబాద్లో చూసినావు, డబ్బులు ఇస్తే మీడియా కేసీఆర్ మాట్లాడుకుంటున్నారు. అలా మా వాళ్ళు కూడా కొంతమంది చెప్పొద్దు వాళ్ళ పేర్లు కానీ. సార్ ఇప్పుడు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు, మరి మీ ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు ఇవ్వకుండా 6 గ్యారంటీలో పెట్టింది అంటున్నారు సార్ ప్రజలు. ఆ రేషన్ కార్డు ఇచ్చి 6 గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది అంటున్నారు ఇక్కడ స్థానికులు. దాన్ని మీరేమంటారు? సార్ రేషన్ కార్డులు వస్తాయి సార్, అన్నీ వస్తాయి. ఆయన ఒక్క పేరు ఎక్కినోడు ఆయన మాట్లాడుతున్నాను సార్. ఒక పేరు కూడా ఎక్కేయలేదు. మాకు రేషన్ కార్డులు వస్తాయి, అన్నీ వస్తాయి. మాకు టైం ఉంది. 11 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాల మీద నెల ఉంది. అప్పటిదాకా మేము అన్ని పనులు చేస్తాం. మళ్ళీ వచ్చేసారి గెలుస్తాం, మళ్ళీ 3 సార్లు మేమే గెలుస్తాం. రాసి పెట్టుకోమనాలని. ఆ టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఫస్ట్ వచ్చింది 35 సీట్లు, ఇప్పుడు గుండె సున్న వచ్చినాయి. ఈ పాట ఆ సున్నది కూడా పోయింది. అలా పోటీ వేసులో ఉండడు, రాసి పెట్టుకొని. సరే ఈ గుడిపల్లి మండలంలో గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంత మేరకు అమలైనా ఎంతమందికి పంపకాలు చేసేస్తారు? ఒక్క ఇల్లు వస్తే నాకు రమ్మని ఎవడు ఒక్క ఇల్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఇల్లు ఇస్తే రమ్మను, ప్రూఫ్ చేయమను, అంతే. సరే ఇప్పుడు ఇక్కడ రైతులకి అందుబాటులో ఐకేపీ సెంటర్లు ఎన్ని చేసారు? రైతులకు సరైన సమయానికి ఒడ్లు మార్కెట్కి వేస్తున్నారు. దాంట్లో ఒడ్లు పోతున్నాయి, అన్ని ఎండబెడుతున్నారు. చూసుకో బోనస్ కూడా వస్తుంది. అంటే అందరూ కొంత నిన్న మన ఎప్పులేదు సార్. 1800, 1900 ఎవరు మిరాణంగా కొన్నారు. ఇప్పుడు 2200, 2200 వాళ్ళే పిలుచుకుంటారు సన్నొడ్లు. మా రేవంత్ రెడ్డి గారు చేయబట్టి ఆయన భయానికి వచ్చుకుంటారు. సన్న బియ్యం జనవరి 1 నుంచి సన్న బియ్యం ఇస్తాం. ఆయన ఏది ఏనో దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ సార్. సార్ గత ప్రభుత్వంలో ఒక గల్లీలో చూసుకుంటే 10-15 బెల్ట్ షాపులు ఉండేది సార్. దాని నిర్మూలన కోసం అని పక్కన మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మీ ఎమ్మెల్యే గారు అలా చేయడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారు? ఏమో సార్, అది కాదంటే కొంచెం తాతులు కొంతమంది చిడుతులు ఉంటారు. ఇక అది ఏం చేస్తారు మరి సారు. ఇక చెప్తింటోళ్ళు లేరు. ఎమ్మెల్యే గారు అంటే ఆయన వేరు, మనది వేరు. మా ఎమ్మెల్యే గారు మంచి ఆయన, మంచితనంతో వ్యవహారం మంచి అది చేస్తాడో చూడో తెలియదు సార్. అది సార్ ఇప్పుడు వచ్చే నెలలో ఎన్నికలు వస్తున్నాయి సార్, గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు అంటే మద్యం మనకి 2 లేని ఎన్నికలు. ఈ నిర్మూలన కోసం మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఓటర్లలో? ఇంక చెప్తాం సార్, మద్యం దాంట్లో తాగొద్దని చెప్తాం. దాని గురించి మనం ఏం చెప్తాం? మళ్ళీ రేపు మొత్తం దానికే ఉంది వ్యవహారం. కొంచెం మంచి దూరం ఏం అసలు మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మద్యం వద్దని చెప్తున్నాం. మద్యం పయ్యం ఏది పోయకుండా చేస్తాం. ఈ పాటు ఎలక్షన్ ఏది వస్తుందో రిజర్వేషన్ మనం తెలియదు, దాన్ని బట్టి మనం చూస్తాం అంతా. ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తే మీరు సర్పంచ్గా చేస్తారా సార్? అందరి కోరిక మేరకు అందరూ ఉంటే ఉంటాం సార్. అది మన ఒకరిని కాదు, కానీ ఊరు మొత్తం తెలుసుకొని మనమని కాదు. మా క్యాండిడేట్ ఒక 10 మంది ఉన్నాం మేము. వాళ్ళు ఎవరన్నా అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని పలానా ఉంటారా అంటే పలానా పెట్టి పెడతాం. మాకు దాని గురించి బాగా తెలియదు. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.